కేంద్ర భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు, కూర్చోబెట్టి ఆయన మోడీ గారి ఫోటో వేయొద్దని. మోడీ గారి ఫోటో వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారా? నీకు మోడీ గారికి అంత పరిచయం ఉందనుకుంటున్నావా? అట్లీస్ట్ నేను చెప్తే మాట బాగుంటుంది, నువ్వు చెప్తే చండాలంగా ఉంటుంది. జగన్ 30 కేసులు పైన ఉన్నాయి నీకు. నేను ప్రత్యేకించి ఈ రోజున వైసీపీకి ఒకటి ఇక్కడ పోలవరం మొత్తం ఎందుకు ఓట్లు వేయకూడదో మీకు చెప్పాను. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇప్పుడు మీరు ఉదాహరణకి అక్కడ ఆవిడ బిడ్డను పట్టుకుంది, ఆవిడ ఆ జీప్ బండి మీద, మీరేనమ్మా మీ బిడ్డకి ఆస్తి ఇవ్వాలని కోరుకుంటారా మీరు? మీకు మీ నాన్నగారు ఆస్తి ఇచ్చారా? ఎంతో కొంత ఒక ఎకరమో చిన్న పొలమో ఇచ్చారా మీ నాన్నగారు? మీకు ఎంతో కొంత ఉందమ్మా? ఒక చిన్నపాటి ల్యాండ్ ఉందమ్మా మీకు? ఒక అరెకరమో చిన్నపాటి జాగా ఉంది కదా మీకు? రేపు పొద్దున జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కనుక వస్తే మీరు మళ్ళీ జగన్ ని చూద్దాం, తండ్రి లేని బిడ్డ అని చెప్పి మీ గుండెలు కరిగిపోయి మళ్ళీ మీరు వెళ్ళి ఓటేస్తే ప్రాణాలు తీసేస్తాడు, సారాలతో చంపేస్తాడు, రక్తాలు తాగేస్తాడు, అది వేరే విషయం. అవన్నీ కాకుండా ఈ నేల ఎవరిది? మనకి వారసత్వాలుగా కొంతమందికి వచ్చింది ఈ నేల. ఉదాహరణకి ఇప్పుడు జగన్ ఏం చేశాడు? పాస్పోర్టే ఉంది, భారతదేశపు పాస్పోర్టు, లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్. భారతదేశ పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి గారు మోదీ గారు అయ్యారని చెప్పి ప్రధానమంత్రి గారి ఫోటో వేసుకోవట్లేదు కదా. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది, లేదంటే ఇండియన్ యూనియన్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది, కానీ జగన్ ఫోటో ఉండదు. మన దరిద్రం ఏంటంటే ప్రతి పాస్ పుస్తకం మీద ఒక చిరాకైన నవ్వుతోటి జగన్ ఫోటో కనిపిస్తుంది. నీ ఫోటో ఎందుకు వేసుకోవాలయా? మీరు అడగాలి. యువత పవర్ స్టార్ అని మాట్లాడతారు మీరు కూర్చోబెట్టి. మీరు అడగాల్సింది జగన్ని. ఈ కోపం, ఈ స్లోగనీరింగ్ వైసీపీ వాళ్ళ మీద చూపించండి, వాళ్ళ నాయకుల మీద చూపించండి. మీ ఫీజు రీయింబర్స్మెంట్లు మీకు వచ్చినాయా? ఎవరికన్నా ఫీజు రీయింబర్స్మెంట్లు వచ్చినాయా మీకు?